గుడ్ మార్నింగ్ టు ఆల్. మనము ప్రస్తుతం వచ్చేసి ఎన్నికల సంఘం విధి విధానాలు పూర్వపరాల గురించి చర్చించాల్సినటువంటి ఆవశ్యకత. ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం ఏం చెప్పాం, ఎన్నికల సంఘం గురించి ప్రస్తుతం చర్చించాల్సిన ఆవశ్యకత. రీసెంట్గా మనకు తెలుసు, బేసిక్గా మన రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సిసిగా ఉన్నటువంటి రమేష్ కుమార్ను పదవీ కాలాన్ని తగ్గిస్తూ అతని స్థానంలో రిటైర్డ్ హైకోర్టు జడ్జి మద్రాస్ జస్టిస్ కనకరాజును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, గవర్నర్ ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ను హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఈ సందర్భంలో మనం బేసిక్గా ఏంటంటే రెండు అంశాలు మనకు అర్థం కావాల్సింది. ఒకటి ఏంటంటే ఆర్డినెన్స్, దానికి సంబంధించినటువంటి వివరణ. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు బేసిక్గా ఆర్డినెన్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి అధికారులు అవి ఏం చెప్తున్నాయనేటువంటి మొదటి అంశం. రెండోది ఏంటి, మన దేశంలో రాజ్యాంగంలోని 15వ భాగంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘం, దాని గురించినటువంటి వివరణ, ప్లస్ అట్లే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ముఖ్యంగా పంచాయతీరాజ్ చట్టం 1992లో ఉన్నటువంటి ఆర్టికల్ 243 గురించినటువంటి వివరణ మనం చూడవలసినటువంటి ఆవశ్యకత ఉంది. సో ఇక్కడ మొత్తం 6 క్వశ్చన్స్గా మనం తీసుకున్నప్పటికీ దీని యొక్క మొత్తం సారాంశం ఏంటంటే, బేసిక్గా నెంబర్ 1 మనం గమనించాల్సింది ఆర్డినెన్స్ అని చెప్తున్నాను. ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అధికారం అటు కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్కి ఉంటుంది. అయితే ఆర్డినెన్స్ ని ఎప్పుడు ఆయన జారీ చేస్తారు, మనం బేసిక్గా గమనిస్తే ఆర్డినెన్స్ అనేది రాష్ట్రపతికి ఉన్నటువంటి శాసనాధికారాలకు ప్లస్ గవర్నర్కు ఉన్నటువంటి శాసనాధికారాల అంశానికి సంబంధించినటువంటి విషయం. పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు ఏదైనా ఒక అత్యవసరమైనటువంటి విషయంపై చట్టం చేయాల్సి వస్తే దాని మీద రాష్ట్రపతి ఇటు గవర్నర్ ఆర్డినెన్స్ చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉన్నారు. అయితే ఈ ఆర్డినెన్స్ కంప్లీట్గా అటు ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి సిఫారసు మేరకే అటు రాష్ట్రపతి కానీ ఇటు ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రిమండలి మేరకు మాత్రమే గవర్నర్ ఆర్డినెన్స్ చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉంటారు. సో ఇక్కడ కేంద్రానికి సంబంధించి 123 ఆర్టికల్ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 213 ఆర్టికల్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేసేటువంటి అధికారము రాష్ట్రపతి, గవర్నర్ ఇద్దరు కలిగి ఉన్నారు. అయితే ఆర్డినెన్స్ అనేటువంటిది మనకు చట్టబద్ధం అవుతుందా కాదా అంటే చట్టబద్ధమేది. చేసినటువంటి ఆర్డినెన్స్ ను పార్లమెంటు సమావేశమైన 6 వారాల లోపల దాన్ని ఆమోదించాలి. అంటే ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏంటంటే ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల వ్యవధి ఎంత అని మనకు ఎగ్జామ్స్ లో అడుగుతుంటారు. జనరల్ గా మనకు తెలుసు, పార్లమెంట్ ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్య ఉండేటువంటి కాల వ్యవధి 6 నెలలు. సమావేశం అయిన తర్వాత 6 వారాల లోపు దాన్ని ఆమోదించవలసి ఉంటుంది. అంటే 6 నెలలు ప్లస్ 6 వారాలు కింద మనం కలిపితే మొత్తం 7.5 నెలల కాలం ఉంటుంది. అంటే ఒక ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల వ్యవధి ఎంత ఉందంటే 7.5 నెలలు. అదే దీనికి కనిష్ట కాల పరిమితి అంటే ఏముండదు, కానీ గరిష్ట కాల పరిమితి అయితే 7.5 నెలలుగా ఉంది మనకు ఆర్డినెన్స్. గవర్నర్ అయినా కూడా సేమ్ అదే ప్రొసీజరే ఉంటుంది. రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు మంత్రిమండలి సిఫారసు మేరకు గవర్నర్ అనేవాడు ఆర్డినెన్స్ జారీ చేయడం జరుగుతుంది. సో ఇది బేసిక్గా ఆర్డినెన్స్ కు సంబంధించినటువంటి అంశాలు. రెండవది ఇక్కడ బేసిక్గా ఎందుకు హైకోర్టు కొట్టివేయడం జరిగింది దీన్ని అంటే, మనకు ఇక్కడ తెలియాల్సినటువంటి అంశం ఏంటంటే ఎన్నికల సంఘం యొక్క ఆవశ్యకత ఏంటి, రాజ్యాంగంలో ఎన్నికల సంఘాన్ని ఏర్పరచడంలో ఉద్దేశం ఏంటి, ఎన్నికల సంఘంకు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మన దేశం ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకం ఎన్నికల వ్యవస్థ. 5 సంవత్సరాలకు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి అంటే దానికి ఒక స్వతంత్రబద్ధమైనటువంటి, శాశ్వతమైనటువంటి ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఉండాలని ఆలోచించినటువంటి రాజ్యాంగవేత్తలు మన రాజ్యాంగంలో 15వ భాగంలో 324వ అధికరణం నుంచి 329వ అధికరణం వరకు ఎన్నికల సంఘం యొక్క నిర్మాణం గురించి, విధి విధానాల గురించి, ప్రత్యేక అధికారాల గురించి, వాటి బాధ్యతల గురించి మొత్తం అంశాలను విపులంగా అక్కడ చర్చించడం జరిగింది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఎన్నికల సంఘం అంటే ఇక్కడ 2 ఎన్నికల సంఘాలు ఉంటాయి. ఒకటి కేంద్ర ఎన్నికల సంఘం, 2 రాష్ట్ర ఎన్నికల సంఘం. కేంద్ర ఎన్నికల సంఘం అనేది రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్, శాసనసభ ఎన్నికల నిర్వహణ అనేది దీని చేతిలో ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేవలం పంచాయతీలు,
పురపాలికలు, కోర్స్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల విధులు మాత్రమే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అంశాలు. ఇందులో మనకు కీలకమైనటువంటి ఆర్టికల్ ఏంటంటే 324, అంటే 324 నుంచి 329 వరకు ఎన్నికల సంఘం యొక్క విధి విధానాలు తెలిపేటువంటి ఆర్టికల్స్. 324 ద్వారా మనకి ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక స్వతంత్రత అనేది ఉందన్న విషయం మనకు అవగాహన అవుతూ ఉంటుంది. అట్లే మనకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఆర్టికల్ పంచాయతీరాజ్ చట్టం 1992 ప్రకారం మనకు 243 నుంచి 243 వరకు ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టంలో 243 అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క విధి విధానాల గురించి తెలుపుతోంది. ఆర్టికల్ 324 ద్వారా ఎన్నికల సంఘానికి ప్లస్ ఎన్నికల సంఘంలో పనిచేసేటువంటి అధికారులకు, కోర్స్ మన ఎన్నికల సంఘానికి మనం గమనించినట్లయితే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1989 సంవత్సరం వరకు ఇది ఏకసభ్య కమిషన్ గానే ఉండేది. 1989లో ఏకసభ్య కమిషన్ అంటే ఉన్నటువంటి కమిషనర్ కు అదనంగా మరొక 2 కమిషనర్లను కూడా రాష్ట్రపతి యాడ్ చేయడం జరిగింది. కారణం ఆ సంవత్సరంలో ఎందుకు యాడ్ చేశారు మనకు అంటే 1989లో మన దేశంలో ఓటింగ్ వయస్సును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. సో మనకు ఎన్నికల పరిధిలోకి వచ్చేటువంటి పౌరుల జాబితా పెరిగింది కాబట్టి ఈ భారాన్ని మోయడానికి మరొక 2 కమిషనర్ను మళ్ళీ తిరిగి అపాయింట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇది బహుళ సభ్య సంఘంగా ఉండేది. తిరిగి 1990లో దీన్ని మళ్ళీ రద్దు చేసేసి ఏకసభ్య కమిషన్ గా నియమించారు. అయితే 1993 నుంచి ఇప్పటి వరకు కూడా ఇది బహుళ సభ్య సంఘంగానే ఉంటోంది. ఇందులో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ తో పాటు 2 కమిషనర్లు ఉండడం జరుగుతోంది. ఇది కేంద్ర ఎన్నికల సంఘం యొక్క నిర్మాణం అని చెప్పవచ్చు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలంటే మనకు ముఖ్యంగా వాళ్ళ పదవీ కాలానికి ఒక భద్రత ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించినటువంటి రాజ్యాంగం ఆర్టికల్ 324 ద్వారా, ఆర్టికల్ 243(k)(2) ద్వారా వీళ్ళకు ఒక స్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వడం జరిగింది. సో ఎన్నికల సంఘాన్ని కోర్స్ కేంద్ర ఎన్నికల కమిషనర్ను రాష్ట్రపతి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను గవర్నర్ నియమించినప్పటికీ వాటిని తొలగించేటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే సుప్రీంకోర్టు జడ్జిని ఏ విధంగా తొలగిస్తారో అదే ప్రాసెస్ లోను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను హైకోర్టు జడ్జిని తొలగించినటువంటి విధంగానే తొలగించాల్సిన అవసరం ఉంది. అంటే కేంద్ర ఎన్నికల కమిషనర్ అయితే పార్లమెంట్ ఒక ప్రత్యేక మెజార్టీ తీర్మానం ద్వారా, ముఖ్యంగా 2 కారణాలతో, 1 అసమర్థత, 2 అనుచిత ప్రవర్తన నిరూపితమైనప్పుడు మాత్రమే పార్లమెంటు సలహా మేరకు రాష్ట్రపతి తొలగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మన రాష్ట్రంలో అయితే శాసనసభ ప్రత్యేక మెజార్టీతో అంటే హైకోర్టు జడ్జిని ఏ విధంగా తొలగిస్తామో అదే రీతిలోనే మనకు ఎన్నికల కమిషనర్ను తొలగించాల్సి ఉంటుంది. అంటే ఇతని పదవీ కాలానికి చాలా భద్రతని ఇచ్చారు రాజ్యాంగం అనేది మనకి అవగాహన ఉన్నటువంటి అంశం. ఇక రెండో అంశం ఏంటంటే ఒకసారి ఎన్నికల కమిషనర్ పదవిలోకి వచ్చిన తర్వాత అతని సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకంగా ఏ విధమైన చర్యలు చేపట్టకూడదు అనేటువంటి ఒక అంశాన్ని కూడా రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈ 2 బేసిక్ అంశాలు ఎన్నికల సంఘం దానికి సంబంధించినటువంటి అంశాలు.